మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. ఖమ్మం జిల్లాలో ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రస్తుతం మంత్రి ఉన్నారు, వారితో మాట్లాడుతారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్కు కంచుకోట. అయితే ముగ్గురు కీలకమైనటువంటి మంత్రులు ఉన్నారు. కానీ మీ పార్టీలో సీట్ల కోసం చాలా ఎక్కువగా పోటీ ఉంది. చాలామంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. చాలా చోట్ల కూడా రెబల్స్ ఉన్నారు. ఇప్పుడు ఇన్ఛార్జి మంత్రిగా మీరు ఏం తీసుకుంటారు, ఎట్లా ముందుకు వెళ్తారని? అధికార పార్టీలో ఉన్నప్పుడు తప్పకుండా ఆస్పిరెంట్లు ఎక్కువగా ఉంటారు. అది కాకుండా 10 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండడం వలన ఇప్పుడు అధికార పక్షంలోకి రావడంతో ఇంకా ఆశావాహులు ఎక్కువ అవుతారు. దాంట్లో వేస్తారు, ఈ నామినేషన్ వేసేటప్పుడు అందరూ కూడా వేస్తారు. కానీ మళ్ళీ విత్డ్రాల్స్ సమయానికి అందరినీ కూడా కోఆర్డినేట్ చేసి ఎవరైనా సింగిల్ పర్సన్ని మేము నామినేషన్ వేసే విధంగా కోఆర్డినేట్ చేసి వాళ్ళని ఎందుకు అనంటే ఇప్పుడు ఇద్దరు వేస్తే నష్టపోయేది మనమే, ఎదుటి వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళ ఉంటాం. మన ప్రభుత్వం ఉండి మనం చైర్మన్లుగా ఉంటే మనం ఎన్నో చేసుకోవచ్చు. కాబట్టి ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా వాళ్ళను ఒప్పించి మెప్పించి మేము విత్డ్రా చేపిస్తామని. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు మీరు సిట్ విచారణకి నోటీసులు ఇచ్చారు. ఈరోజు విచారణకు హాజరవుతున్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం మున్సిపల్ ఎన్నికల సందర్భంగానే మీరు రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ఇబ్బంది పెట్టడానికి అక్రమ కేసులు పెట్టింది అనేది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నిరసనకు పిలుపునిచ్చింది. కేసీఆర్ని టచ్ చేస్తే తెలంగాణ ఆత్మగౌరవం, రాష్ట్రం కూడా బొగ్గుమంటది అనేది వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ఇప్పుడు కాదండి, చాలా రోజుల నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ మీద అలిగేషన్స్ నడుస్తూనే ఉన్నాయి. అవి నడిచేటప్పుడు కొన్ని ఆధారాలు నిరూపించడానికి అన్నీ కూడా మన దగ్గర ఉన్నప్పుడే మనం ముందుకెళ్తాం. ఏదో ఒక బట్టగాల్చి మీదేసేసి వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపల పెట్టడం అనేది సరైనది కాదు. అది మనకు చట్టపరంగా కూడా కరెక్ట్ కాదు. కాబట్టి కొన్ని ఆధారాలు సేకరించడము, వాటికి సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలు ఉన్నప్పుడే మనం ఏదైనా కూడా ముందుకు పోగలుగుతాం. అవి వచ్చినప్పుడు ఆ టైం ఇప్పుడు వచ్చింది కావచ్చు, అనుకోకుండా ఇప్పుడు ఎలక్షన్స్ రావడము, దాన్ని వాళ్ళు ఈ విధంగా మలుచుకోవడం అనేది జరిగింది. అంతేగాని మాకు కక్ష సాధింపు చర్య అసలే లేదండి. ఎందుకంటే ప్రజాధనం దుర్వినియోగం అయినప్పుడు తప్పకుండా ప్రభుత్వంగా మా యొక్క బాధ్యత, అది ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి అది వాళ్ళు ఏదైతే ఉందో డిపార్ట్మెంట్ వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. తెలంగాణకు కేంద్రం నుంచి ₹1 నిధులు కూడా రాలేదు, సహకరించట్లేదని చెప్తున్నారు. ఈ బడ్జెట్లోనైనా ఏమైనా తెలంగాణ ప్రభుత్వం ఏమైనా ఆశిస్తుందా, ఏమన్నా వస్తుందని అనుకున్నారా? మీరేం చెప్తారు? నాకైతే అనుమానమేనండి. ఎందుకంటే శీతకన్ను ఉంది తెలంగాణ మీద ఎప్పుడు కూడా. ఎందుకు అనంటే ఇంత పెద్ద జాతర, సమ్మక్క జాతర జరిగినప్పుడే వాళ్ళు పట్టించుకోలేదు. ఏకంగా మేము అసలు దీన్ని కనీసం జాతీయ పండుగగా గుర్తించమని అడిగినా కూడా మేము గుర్తించము అని చెప్పి మొహమాటం లేకుండా ప్రెస్ మీట్ పెట్టి కేంద్ర మంత్రి గారు చెప్పినటువంటి సందర్భం ఉంది. కానీ తప్పకుండా తెలంగాణను ఆదుకోవాలి, తెలంగాణకు హెల్ప్ చేయాలి, తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపించడానికి కేంద్రం సహాయం 100% ఉండాలి. ముఖ్యమంత్రి గారంటే వాళ్ళతో కోఆర్డినేషన్లో లేరు కాబట్టి మీరు నిధులు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు పదే సెంట్రల్కి వెళ్ళడము, కలవడము, ఇక్కడున్న సమస్యలను చెప్పడము, కావలసిన నిధుల గురించి ప్రతి మంత్రిని కూడా కలవడం, నాట్ ఓన్లీ PM, ప్రతి మంత్రిని కూడా ఆయన ఒకటే చెప్తారు, మనము నిధులు ఎంతవరకు తెచ్చుకోగలిగితే అంతవరకు కేంద్రం నుంచి తెచ్చుకోవాలి, వాటికి మనం మ్యాచింగ్ ఫండ్ ఇచ్చి మనం డెవలప్ చేసుకోవాలి. కానీ కేంద్రం కూడా అదే దృష్టితో చూసి తెలంగాణను కూడా ఒక ప్రత్యేక దృష్టితో చూసి, ఎందుకు అనంటే కేసీఆర్ ఉన్నప్పుడు వేరు, కేసీఆర్ పోయినాక తెలంగాణ వేరు. ఈరోజు అప్పుల్లో ఉన్నటువంటి విషయం వాళ్ళకి తెలుసు, మేము పెడుతున్న ఇబ్బందులు వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఈ టైంలో వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తే తప్పకుండా తెలంగాణ ఇంకా రైజింగ్ 1 అనేది ఒకటి మేము ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో దానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కేసీఆర్కు సిట్ విచారణ నోటీసులకు సంబంధించి ఎలాంటి కక్ష సాధింపు లేదని, చట్ట ప్రకారమే అన్నీ ముందుకు కొనసాగితే మా ప్రభుత్వానికి ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం లేదు అనేది, మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా అందరి సమన్వయంతో కాంగ్రెస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విజయం సాధిస్తుందని కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. కెమెరామెన్ అప్పారాతో నారాయణ, TV9 ఖమ్మం.